హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. అంకుల్ మీరెవ్వరూ డ్రింక్ చెయ్యొద్దు. అంకుల్ మీరు డ్రింక్ చేస్తే మీ ఆరోగ్యాలు పాడైపోతాయి. మందుని ముందు ఏదో రకంగా తయారు చేశారు. ఇప్పుడు అంతా చెత్తతోనే తయారవుతుందండి ఆ మందు అనేది. మందుతో కడుపు నింపేసుకుని పడుకోవడం వల్ల లోన ఆర్గాన్స్ అన్నీ దెబ్బతింటాయి. నాకు ఎక్కువ సైన్స్ ప్రోగ్రామ్స్ చూడడం ఇష్టం అండి. డిస్కవరీలో నేను నిజంగా చూశాను. మన బ్రెయిన్ ఫంక్షన్కి వాటర్ కావాలి కదండి. ఈ మందు తాగే వాళ్ళ దాంట్లో వాటర్ శాతం అస్సలు ఉండదు, డ్రై అయిపోతుంది. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా లివర్ నుంచే వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ ప్రోగ్రామ్ నేను డిస్కవరీ ఛానల్లో చూసాను. నాకు డిస్కవరీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతిదీ కళ్ళతో చూసి నేర్చుకుంటాం కదండి. మనం వినిన దానికన్నా చూసింది ఎక్కువ నేర్చుకుంటాం. అలా నేను చాలా కొన్ని విషయాలు బాగా నేర్చుకున్నానండి. ప్లీజ్ అండి, మందు తాగుతారు కదండి, కొంచెం అన్నం తినండి తాగేసి వచ్చి. ఎందుకు ఇలా చెప్తున్నానంటేనండి, మా ఇంటి దగ్గర నా కళ్ళు ఎదురుగుంటా నాకు అన్నయ్య అవుతాడండి. సూరన్నయ్య సూరన్నయ్య అంటూ పిలిచేదాన్ని. మందు వల్ల చచ్చిపోయాడండి ఆడు. వాడికి అప్పుడు 15 సంవత్సరాలు ఉంటాయండి. అప్పుడు చెరువు పనిలోకి వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు ఒకసారి మందు తాగి వస్తే వాళ్ళమ్మ ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడకపోతే ఇంకాడు అదే బీభత్సం అయిపోయాడు. ఆ రోజు నాడు చెట్టుకి కట్టేసి కొట్టుంటే బాగున్నేమో. వాడికి పెళ్లి చేశారండి. వాడికి ఫస్ట్ మగపిల్లడు పుట్టాడు. తర్వాత ఈ మందు వల్ల హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల, ఫిట్స్ అది రావడం వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడండి అన్నయ్య. వాడు కోలుకోవడానికి చాలా టైం పట్టిందండి. వదిన ఉంది చూడండి, దేవత చెప్పుకోవాలంటే. అమ్మ ఇప్పుడు ఒక మాట అనేదండి, వదిన దేవత, దాని ముఖం చూస్తే చేసిన పాపాలు పోతాయి అనేదండి. ఎందుకు అలా అనేదో చెప్పనండి. అంత తాగినా అంత నీరసమైనా సరే వాడి కోసం రుబ్బితే ఇష్టమని సంతికాల మీద పిండి రుబ్బి పచ్చడి రుబ్బి ఆయుకుడు వేసి పెట్టిదండి ఆడికి. అంత బాగా చూసుకునేదండి అన్ని. ఇప్పుడు చిన్న వాటికే బయటికి తీసుకెళ్లేదని ఇంట్లో గొడవని చిన్న వాటికే గొడవలు పెట్టేసుకుంటున్నారండి. ఆ వంక ఈ వంక మాట్లాడుకోవడం మానేసి. అంత సహనంగా అంత ఓర్పుగా కాపురం చేసిందండి వదిన. నాకు దాన్ని చూసినప్పుడల్లా ఎలాంటి జీవితం ఎవరికీ రాకూడదు స్వామి అనుకునేదాన్నండి. ఆడికి మళ్ళీ రెండో కాన్పుకి బాబే పుట్టాడండి. ఆ బాబుకి 2 సంవత్సరాలు రాకముందే చనిపోయాడు పాపం. ఈ మందు ఎక్కువ తీసుకోవడం, అన్నకు తినకపోవడం, పచ్చకావుల్లో దిగిపోయి కాలం చేసాడండి. కనీ పెంచిన తల్లిదండ్రులకి బాధే, తోడబుట్టినోళ్ళకి బాధే, ఇంకా తాళి కట్టిన భార్య అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఇంక తన బతుకున్నంత కాలం తన భార్య బిడ్డలు ఇద్దరూ బాధపడాలి. మందు జోజో 2 వదిలేయండి. నా మాటలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.